సో హలో గైస్, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. ఇవాళ మనం జిమ్కి వెళ్ళి బ్యాక్ బైసెప్ ట్రైన్ చేయబోతున్నాం. సో లెట్స్ గో టు ది జిమ్. Meanwhile, సో హలో గైస్, జిమ్కి అయితే వచ్చేసినాం. సో నిన్న మిస్ అయినాం, మనం ఒక్కలమే ఉంటాం. ఇలా వచ్చేసినాం, మనం మళ్ళీ ట్రయో కలిసిపోయింది. సో బ్యాక్ మళ్ళీ బ్యాక్ బైసెప్ చెప్పినట్టుగానే. a few moments later. సో మనం ఫస్ట్ అయితే ల్యాట్ పుల్లో చేయబోతున్నాం. సో ఇవాళ ఏమేమి వర్కౌట్ చేస్తానో డీటెయిల్గా చూపిస్తాను మీకు. సో గైస్, నేను ఎప్పుడు ల్యాట్ పుల్ లైన్స్ అయితే కంట్రోల్డ్ మోషన్గా వేస్తాను గైస్. ఎందుకంటే మీరు వెయిట్ తక్కువ వేసుకొనైనా కొంచెం కంట్రోల్డ్ మోషన్, మెల్లిగా దించండి, మెల్లిగా మీది కానండి. ఒక కంట్రోల్డ్ మోషన్తో ఎప్పుడు కానీ నేను ల్యాట్ పుల్ డౌన్స్ పర్ఫామ్ చేస్తాను. నేనైతే అట్లనే చేస్తాను, మీరు ఎలా వేస్తారో తెలియదు. కానీ ఇలా పర్ఫామ్ చేస్తే కొంచెం మజిల్ మీద కొంచెం బెటర్ వెయిట్ పడుతుందని నేనైతే అనుకుంటున్నా. జస్ట్ చెప్తున్నా అంతే. ఒక గైస్ ల్యాట్ పుల్లోనే అయితే అయిపోయింది. కానీ నాకు బ్యాక్ మజిల్ అంటే చాలా ఇష్టం కదా, ఎందుకో తెలియదు. కానీ బ్యాక్ మీద ఒక తెలియని అట్రాక్షన్. ఎప్పుడు కానీ ఇట్లా బ్రాడ్ బ్యాక్ రావాలని, ఇట్లా బటర్ఫ్లై రావాలని, ఇట్లా నాకు చాలా ఇది. అందుకే బ్యాక్ని నేను చాలా ఇంటెన్స్గా ట్రైన్ చేస్తే ఎప్పుడు కానీ నాకు, ఎందుకంటే పిచ్చి, అదొక చెప్పలేని పిచ్చి అంతే. కానీ నేను వెయిట్స్ అయితే ఎప్పుడు కంట్రోల్డ్ మోషన్తోనే కొడతాను గైస్. టక ఇట్లా మొత్తం రష్ అయితే ఏం చేయలేను. నేను మెల్లిగా నా కంట్రోల్డ్ మోషన్తో కొడతా ఎప్పుడు కానీ. అట్లయితేనే నాకు మజిల్ కాంట్రాక్షన్ అనేది బాగా వర్క్ అవుతుంది. సో మీరు కూడా కొంచెం కంట్రోల్డ్ మోషన్తో కొట్టండి ఎప్పుడు కానీ. వెయిట్స్ మీ మొత్తం, మీరు వెయిట్స్ కంట్రోల్లో ఉండడం కాదు, వెయిట్సే మీ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోండి. 2 hours later. హలో గైస్, మన బ్యాక్ వర్కౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బైసెప్ కొట్టబోతున్నాం. ఫస్ట్ అయితే కర్ల్స్ విత్ రోప్, తర్వాత క్రాస్ రాడ్, తర్వాత ఏం కొట్టమన్నాడు భయ? క్రాస్ రాడ్ తర్వాత చెప్పలే, ఆల్టర్నేట్ డంబుల్స్. ఓకే టిప్స్ తీసి పెడతాం. ఇలా మనతో ఓన్లీ పండు బాయ్ కొడతాడు. మన రాజేష్ అన్న విడిపోయాడు మనతోటి ఇలా ఒక్కరోజు. ఓన్లీ ఒకటే కొట్టుకుంటాను ప్రశాంతంగా. చూడండి భయ, పంపి చూడండి భయ. ఇప్పుడు మనం మజిల్ అన్న ఫ్రంట్ సైడ్ వీడియో చేసినాం అనుకో, మజిల్ కొంచెం కాంట్రాస్ట్ ఎక్కువ వస్తుంది, లైటింగ్ లెక్క. ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఎన్ని ఇయర్స్ వేసినావు కంటే? వర్కౌట్ అయితే అయిపోయింది. మొత్తం బైసెప్ అలా మేము లేకుండా కొట్టేసిండు, ఒక్కడే కొట్టేసిండి అలా చేసి. పండు బాయ్ మళ్ళీ 4 arms బాడీకి రెస్ట్ ఇస్తలేడు. ఒక 5 నిమిషాలు ఉన్నాయా 4 arms రోడ్డు పోతా అంటాను. సో చూడండి కదా పండు బాయ్, ఖాళీ ఉండబుద్ధి అయితే లేదు బ్రోకి మొత్తం. సో గాయ్స్, ఇందాక పండుబాయ్ చేసిండు కదా, అది ఎందుకు చేసిండు పోయి రీజన్ అడుగుదాం మనం. పండుబాయ్ అక్కడ ఉన్నాడు. పండుబాయ్ రాక్ సార్.
ఇందాక నువ్వు ఆ జంపింగ్ వేసినావు కదా, దాని నాలుగు రీజన్ చెప్పు. అదంతా స్క్రిప్టెడ్. ఏంటంటే బేసిక్గా ఫస్ట్ నార్మల్గా స్క్రిప్ట్ ఎట్లా స్క్రిప్టెడ్ ఉంటుందో స్క్రిప్ట్ చెప్పొస్తలేదు కానీ స్క్రిప్టెడ్ అంతే. మీకు అర్థం కావాలంటే స్క్రిప్టెడ్ అది. మొత్తానికైతే ఏమో చెప్పిండో నాకు కూడా అర్థం కాలేదు, మీరు అర్థం చేసుకోరు. మొత్తానికి అయితే ఏదో అట్లా చేసినా అంటావు. స్క్రిప్టెడ్ అది. అంతే. రైట్ బాయ్. టెంపరీ, స్ట్రెంత్ ఇస్ పర్మనెంట్. ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యండి అన్న. అందరం ఇక్కడనే రోజు ఇంప్రూవ్మెంట్ అందరిలో కనిపిస్తుంది. డే బై డే ఇంప్రూవ్మెంట్. అంతే కదా, డే బై డే ఇంప్రూవ్మెంట్. Much later. సో ఫైనల్లీ బ్యాక్ బై సమ్ వర్కౌట్ ఇస్తాను. అయిపోయింది. సో ఇంటికి ఒప్పుతో అయితే లేదు, ఇట్లా జిమ్లో అటు ఇటు వాకింగ్ చేస్తాను. కార్డియో మిషన్ ఉన్నా కూడా వాకింగ్ చేస్తాను. క్రేజీ అన్నా. ఇలా క్రేజీ పడ్డాయి వెయిట్స్. చెప్పు పండు బాయ్, ఇలా జిమ్లోని ఎక్స్పీరియన్స్. ఈరోజు బాగా అనిపించింది. నైస్. కంపేర్ టు లాస్ట్ టైం కంటే ఈసారి బాగా పడ్డది. లాస్ట్ టైం ఈ జిమ్లో వేయలే, ఎప్పుడో బీటెక్ 4th ఇయర్లో వేసిన. బీటెక్ అయిపోయి ఇప్పుడు 3 months అవుతుంది. సో ఓకే. Meanwhile. ఒకవేళ మీరు నిజంగా బాడీ ట్రాన్స్ఫార్మ్ చేయాలని అనుకుంటే, ఒకవేళ మీరు సీరియస్గా చేయాలనుకుంటే, మీరు సపోజ్ జిమ్కి వెళ్తున్నారు, దాని ఫీజు 1000 రూపీస్ అనుకోండి. మీరు ఆ 1000నే దృష్టిలో పెట్టుకోండి, అదే టార్గెట్ అని అనుకోకండి. ఒక మంత్లీ ఎస్టిమేషన్ 2000 నుంచి 3000 వరకు వేసుకోండి. ఎందుకంటే మీరు ఎంత జిమ్ చేసినా, ఎంత హెవీ వెయిట్స్ లేపినా, మొత్తం మీ ఫుడ్ మీద కూడా మీ బాడీ ట్రాన్స్ఫార్మ్ అనేది దాని మీద కూడా పట్టి ఉంటుంది. మీరు ఎంత మంచిగా ప్రోటీన్ తీసుకుంటే, ఎంత మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే, ఎంత ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటే అంత బాగా మీకు బాడీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో జిమ్ను ఒకటే నమ్ముకొని ఉండకండి. మీరు జిమ్ చేస్తే బాడీ వచ్చేస్తే సరిపోతుంది. మళ్ళీ బయటికి పోయి మొత్తం సరిగ్గా ప్రోటీన్ ఇంటేక్ లేకుండా నార్మల్ ఏది పడితే తింటే మీరు అనుకున్న బాడీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. ఇది ఓన్లీ నేను సీరియస్గా బాడీ ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకున్న వాళ్ళకే చెప్తున్నా. ఎందుకంటే నార్మల్ పీపుల్ వీడేంది 2000 3000 అంటాడు, అది అంటాను అని అనిపించవచ్చు. కానీ ఒకవేళ మీరు సీరియస్గా బాడీ ట్రాన్స్ఫార్మ్ చేయాలని అనుకుంటే ఇది దృష్టిలో పెట్టుకొని జిమ్ స్టార్ట్ చేయండి. ఓకే బాయ్. సో హలో గైస్, ఇంటికైతే వచ్చేసినాం. సో ఇక ఫ్రెష్ అయ్యి కొంచెం ఏమైనా తిని వెళ్తే నైట్ రైడ్కి వెళ్దాం. లెట్స్ గో. Meanwhile. సో హలో గైస్, నైట్ రైడ్కి పోదామనుకుంటే మనకి పరిస్థితులు అనుకూలంగా లేవు. Emotional damage. సో ఇవాళతో ఇక్కడతో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. సో గుడ్ నైట్ గైస్. మరొక కొత్త బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. సో దానికోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫన్. స్టే ట్యూన్.